పిల్లరా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా నిత్యమైన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరం యొక్క చివరి గడియల్లో రోజుల్లో ప్రవేశించిన మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలి అనేటువంటి దాన్ని నిన్నటి రోజు మనం నేర్చుకున్నామండి. ఈరోజు కూడా దాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ వచనం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని. నిన్నటి దినాన మనము 102వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానించుకున్నామండి. ఈరోజు 4వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నామండి. 103వ కీర్తన 4వ వచనం. ఎందుకు ఆయన మనం సన్నతించాలి, ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే, సమాధిలో నుండి నీ ప్రాణం ఆయన విమోచించుచున్నాడు, అంటే తప్పించుచున్నాడు, కరుణ కటాక్షం నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే, ఆయన మనం ప్రాణాన్ని విమోచించుచున్నాడట, అంటే కాపాడుతున్నాడు. ఎక్కడి నుండి అంటే సమాధిలో నుండి. దాని అర్థం ఏంటండి అంటే, కొన్నిసార్లు మనము అంటే చావు యొక్క ద్వారం వరకు, మరణం యొక్క ద్వారం వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన జీవితంలో చాలాసార్లు మనము ప్రవేశించుతామండి. కొన్నిసార్లు మనకు జరిగినటువంటి ప్రమాదాలు, ఈ యొక్క గతంలో మనకు జరిగినటువంటి ప్రమాదాలు, కొన్ని ప్రియులరా అకస్మాత్తుగా మనం ఊహించిన సమయంలో మనకు వచ్చినటువంటి బలహీనతలు, కఠినమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా మనల్ని కొన్నిసార్లు మరణానికి సమీపంగా తీసుకెళ్తాయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అలాంటి సందర్భాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రాణాన్ని ఏం చేశాడండి, సమాధిలో నుంచి అని విమోచించాడట. అంటే మన ప్రాణం కొంచెం వదిలిపెట్టుంటే మన ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేదండి, సమాధుల్లోకి. మనం ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాము, సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆయన సమాధిలో నుండి, అంటే మరణంలోనికి మనం ప్రవేశించకుండా మన ప్రాణాన్ని ఆయన విమోచించాడు. దాన్ని బట్టి మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రతిరోజు మన ప్రాణాన్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు కదండి. మనం ఇంతవరకు సజీవులుగా ఉన్నాం కదండి. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నాం కదండి. కానీ వాటన్నిటిలో కూడా మనం నశించిపోకుండా, మనం మరణించకుండా, మనం హతమైపోకుండా ప్రియులారా, ఇంతవరకు ఆయన మన ప్రాణాన్ని రక్షించాడే. ఆయన చేసినటువంటి ఆ మేళ్లను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గురించి మనము ఆదికాండం 31వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. యాకోబు ఆయన ప్రియులారా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన యొక్క తండ్రి ఇంటికి ఆయన వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలును ఒక చోట ఆయన తలంచుతున్నాడయ్యా, నాకు ఇంతవరకు నువ్వు చూపించినటువంటి దయకు నేను ఏ మాత్రము అర్హుడను కాదు అయ్యా. నేను ఈ యొక్క యోర్దాను నదిని నేను దాటి వెళ్ళినప్పుడు 20 సంవత్సరాలకు ముందు నా చేతిలో ఒక కర్ర తప్ప వేరు ఇంకేమీ లేదు. కానీ నీ మహాకృపను బట్టి ఎన్నో శ్రమలు ఈ సంవత్సరంలో ఈ 20 సంవత్సరాల్లో నేను ఎదుర్కొన్నాను. ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎన్నో అంటే దుఃఖకరమైనటువంటి సంఘటనలు నా జీవితంలో జరిగాయి. ఎన్నోసార్లు నేను మోసగించబడ్డాను. అయినా కూడా తండ్రి, నువ్వు నన్ను రెండింతలుగా దీవించావని చెప్పి దేవుణ్ణి యాకోబు స్తుతించేది మనం చూస్తున్నామండి. అయ్యా, నేను నశించవలసినటువంటి సమయాల్లో కూడా నా ప్రాణాన్ని నశించకుండా నువ్వు కాపాడావని అర్థం అండి అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు దేవుడు చేసిన మేళ్లను ఆయన తలంచి దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణాన్ని కూడా ఆయన ప్రతిరోజు ఆయన సమాధుల దగ్గరికి సమాధుల్లో వెళ్ళడానికి, మరణంలోనికి ప్రవేశించకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళడానికి అనుమతించకుండా, సమాధిలోనికి వెళ్ళకుండా అనుమతించకుండా ప్రియులారా ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. పిల్లల ఆయన యొక్క దయను, కరుణ కటాక్షం మనకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. ఆయన దయ, ఆయన కృప, ఆయన కరుణ కటాక్షము ఎప్పుడు కూడా మన తల మీద ఆయన ఉంచి ఉన్నాడు, కిరీటంగా ఉంచి ఉన్నాడు. అంటే అదే మనకు మహిమండి. మనం ఎన్నిసార్లు మనం పొరపాటు చేసినా కూడా ఆయన తన దయను, తన కరుణ కటాక్షమును మన నుంచి ఆయన తొలగించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం స్తుతించేవారిగా ఉండాలి. దేవుని చూసి అందామా మనం, అయ్యా ఎన్నిసార్లు నేను నిన్ను దుఃఖపరచున్నా తండ్రి, నా ప్రాణాన్ని నువ్వు విమోచిస్తున్నా ప్రతిరోజు. అయ్యా, నేను ఎన్నిసార్లు నీకు వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడిచినా కూడా నీ దయను, నీ కరుణను, నీ కటాక్షమును నా నుండి తొలగించకుండా ఉన్నావు. నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు తండ్రి విన్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా.
తండ్రి స్తోత్రం, సమాధుల నుంచి తండ్రి మా ప్రాణాన్ని విమోచించే దేవుడుగా ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం, యొక్క కరుణ కటాక్షం మాకు కిరీటంగా ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి మేము ఎన్నిసార్లు నీకు వ్యతిరేకమైన పాపాలు చేసినా, తండ్రి నీకు విరోధమైనటువంటి మార్గంలో మేము నడిచినా కూడా తండ్రి అయ్యా మా పట్ల కనికరం గల దేవుడిగా ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రం అయ్యా, నీ కరుణను బట్టి అయ్యా, స్తోత్రం, నీ కటాక్షం బట్టి నీకు స్తోత్రం తండ్రి అయ్యా. యాకోబు స్తుతించే ప్రకారం మేము కూడా మేము స్తుతిస్తున్నాం అయ్యా. ఎంతవరకు తండ్రి మమ్మల్ని నడిపించడానికి తండ్రి మాకు ఏ మాత్రం మేము అర్హులం కాదు తండ్రి. అయినా నీ మహాకృపను బట్టి తండ్రి మా మీద ఉంచిన నీ మహాదయను బట్టి తండ్రి మమ్మల్ని ఎంతవరకు నడిపించడానికి స్తోత్రం అయ్యా. తండ్రి ఇంకా నీ యొక్క మేళ్లకు మేము కృతజ్ఞతల తండ్రి హృదయం గలవారిగా మేము ఉండడానికి కృపద ఇచ్చేయండి. నూతన సంవత్సరం మెడలు తండ్రి నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక.